ఒంగోలులో మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసులు, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు రాష్ట్రంలో కలకలం రేపాయి. కూటమి పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు నేతలు కూడా ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకొని ఇటు రచ్చకెక్కడంతో ఒకసారిగా అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఉలిక్కిపడ్డారు. వెంటనే వీళ్ళందరూ కలిసి ఇద్దరికి సమన్వయంగా పాటించాలి, అలాగే కూటమి ధర్మాన్ని పాటించాలని చెప్పి వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ సఖ్యతగానే ఉన్న పరిస్థితుల్లో ఇటు జిల్లాల్లో ఇటు నియోజకవర్గాల్లో కూడా కొంతమంది నేతలు అక్కడక్కడ వీళ్ళు గొడవలు పడుతూ రచ్చకెక్కుతూ వీధికెక్కుతూ పత్రికలకు ఎక్కుతున్నారు. కాబట్టి వీళ్ళ వలన పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పి వాళ్ళ అధిష్టానం పెద్దలు కూడా స్వయంగా రంగంలోకి దిగి ఇటు బాలినేని శ్రీనివాసులు, అటు దామచర్ల జనార్దన్లకు కూడా సమన్వయం పాటించాలని చెప్పి గట్టిగా స్వీట్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. మరోవైపున ఈ అసలు బాలినేని శ్రీనివాసులు, దామచర్ల మధ్య ఈ ఆధిపత్య పోరు ఎప్పటి నుంచి నడుస్తుంది, అలాగే వీళ్ళ మధ్య అవినీతి ఆరోపణలు, అలాగే ఒకే పార్టీలో ఉన్నా కానీ వీళ్ళిద్దరు ఎందుకు ఈ విధంగా దూషించుకుంటూ అంటే వ్యక్తిగత దూషణలో కూడా వీళ్ళు తెరలేపిన పరిస్థితి కనిపిస్తుంది అనమాట. ఈ పరిస్థితుల్లో అసలు ఎందుకు వీళ్ళ మధ్య వైరం వచ్చింది, ఎప్పటి నుంచి ఈ వైరం కొనసాగుతుంది అనేది ఒకసారి మనం తెలుసుకుంటే 2012లో వీళ్ళిద్దరి మధ్య నుంచి కూడా ఒక ఆధిపత్య పోరు, అలాగే రాజకీయ పోరు మొదలైంది. 2012 ఉప ఎన్నికల్లో అంటే బాలినేని శ్రీనివాసులు వైసీపీ పార్టీకి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకొని ఆయన 2012లో ఉప ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఒంగోలు నుంచి ఆయన వైసీపీ టికెట్ పైన తొలిసారిగా పోటీ చేశారు. అలాగే దామచర్ల జనార్దన్ కూడా టీడీపీ టికెట్ పైన తొలిసారిగా ఒంగోలులో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో సహజంగానే బాలినేని శ్రీనివాసులు ఆ సింపతి పైన ఆయన ఇక్కడ 2012లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో దామచర్ల జనార్దన్ ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసులు వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దామచర్ల జనార్దన్ టీడీపీ నుంచి ఇక్కడ తొలిసారిగా గెలిచిన పరిస్థితి. ఆ తర్వాత 2019లో అటు రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019లో ఒంగోలు నుంచి కూడా బాలినేని శ్రీనివాసులు గెలిచారు. ఆ తర్వాత ఆయన మంత్రి పదవి కూడా సాధించుకున్నారు. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసులు మంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టీడీపీ నేత దామచర్ల జనార్దన్ కొంతకాలం ఆయన వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతాల్లోకి ఆయన వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఆయన ఇబ్బందులు పెట్టి, అలాగే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి ఆయన వేధించారని చెప్పి కూడా ఈ దామచర్ల జనార్దన్ అప్పటి నుంచి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలకు ముందు కూడా వీళ్ళిద్దరూ ఘర్షణలు పడ్డారు. అలాగే జీజీహెచ్లో కూడా వీళ్ళు ఘర్షణ పడిన అక్కడ కార్యకర్తలను పరామర్శించుకునే సందర్భంలో అక్కడ కూడా రణరంగంగా మారింది. ఆ సమయంలో వాళ్ళపైన ఒకళ్ళు దాడులు చేసుకున్నారు, కేసులు కూడా పెట్టుకున్నారు. ఆ తర్వాత జరిగిన 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, బాలినేని శ్రీనివాసులు ఒంగోలు నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోవడం, ఇక్కడ దామచర్ల జనార్దన్ టీడీపీ టికెట్ పైన కూటమి అభ్యర్థిగా పోటీ చేసి ఆయన గెలిచిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య వైరం మళ్ళీ ముదిరింది. ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరిపోయారు. అయితే ఆ జనసేన పార్టీలో ఈయన చేర్చుకోవద్దని చెప్పి అప్పట్లోనే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ ఇటు సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా వెళ్ళి కలిసి ఈ టీడీపీ కార్యకర్తలను ఆయన గతంలో వేధించి ఉన్నాడు, తమ పైన 39 కేసులు పెట్టున్నాడు, కాబట్టి ఆయన పార్టీలోకి తీసుకెళ్లవద్దని చెప్పి ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా కానీ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అది తమ అవసరాలు అంటే పార్టీ అవసరాల నేపథ్యంలో ఆయన మేము తీసుకుంటున్నామని చెప్పి స్పష్టం చేసిన పరిస్థితి తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరైతే అలాగే కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వంలో వీళ్ళిద్దరూ ఒకే ఊరలో 2 కత్తులు అన్నట్టుగా వీళ్ళు ఇక్కడ పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా కానీ ఇద్దరు ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. ఏనాడు కూడా కూటమి పార్టీలకు సంబంధించి జరిగినటువంటి సమావేశాలు ఇద్దరు ఒకే వేదిక పైన కనిపించిన దాఖలాలు అయితే కనిపించలేదు. ఒక్క మార్కాపురం పర్యటన అప్పుడు డిప్యూటీ సీఎం మార్కాపురం పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం ఒకే వేదిక పైన వీళ్ళిద్దరూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు కలిసి పనిచేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ఇద్దరు కలిసి పనిచేయాలని చెప్పి వీళ్ళని సమన్వయం చేయడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి వీళ్ళు అంటే ఒకే ప్రాంతంలో కాకపోయినా ఇటు మార్కాపురం సంబంధించినటువంటి ఏరియాలో బాలినేని శ్రీనివాసులు, ఇటు తూర్పు ప్రకాశంలో ఉన్నటువంటి ఏరియాల్లో ఇటు దామచర్ల జనార్దన్ ఒంగోలు నియోజకవర్గంలో వీళ్ళు పనిచేసే విధంగా ఒక సమన్వయం ఏర్పాటు చేసి వీళ్ళ చేత పని చేయించుకోవాలన్న ఉద్దేశంలో కూటమి పెద్దలు ఇటు టీడీపీ అటు జనసేన పార్టీ వాళ్ళ నేతలు కూడా ఉన్న సందర్భంలో ఒక్కసారిగా మళ్ళీ బాలినేని శ్రీనివాసులు దామచర్ల జనార్దన్ పైన తీవ్రమైన అవినీతి ఆరోపణ చేయడమే కాకుండా తన అనుచరుడుగా ఉన్నటువంటి బొలినేని మురళి అని చెప్పే వ్యక్తిని వీళ్ళు అరెస్ట్ చేసి ఈ బొలినేని మురళి అరెస్ట్ వెనుక ఉన్నటువంటి కథ ఏంటంటే ఈ బొలినేని మురళి ఈ దామచర్ల జనార్దన్ పైన ఒక లేఖ రాశాడు, ఆకాశరామన్న ఉత్తరం రాశాడు, దాంట్లో అవినీతి పాల్పడ్డాడు దామచర్ల జనార్దన్ అని చెప్పి ఆరోపించిన నేపథ్యంలో ఎవరు రాశారు ఈ ఆకాశరామన్న లేఖను చూస్తే బొలినేని మురళి హస్తం కూడా ఉందని చెప్పి అందులో తేలిన తర్వాత ఇతన్ని పైన కేసులు పెట్టిన తర్వాత అతను పారిపోయాడు. కొన్నాళ్ళు పారిపోయిన తర్వాత అజ్ఞాతంలో ఉండిపోయి హైకోర్టుకు వెళ్ళి అతను బెయిల్ తెచ్చుకున్న నేపథ్యంలో ఇటీవల
తాలూకా పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన తర్వాత నీ బాలినేని శ్రీనివాసరెడ్డి నీ వెనక ఉన్నాడా, నీకు నిన్ను ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి డబ్బులు ఇచ్చి ప్రోత్సహించాడా, అలాగే ఈయన ప్రోద్బలంతోనే నువ్వు రాశావా, ఈయనకు ఎంతకాలం నీకు షెల్టర్ ఇచ్చాడేనా, ఆయన కూడా ఉన్నాడా దీంట్లో చెప్పు అని చెప్పి అతన్ని బలవంతం చేసి బాలినేని అలాగే ఆయన కొడుకు ప్రణీత్ రెడ్డి పేర్లను కూడా ఇరికించి ఈ కేసులు ఇరికిద్దామని చెప్పి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అన్న ఆరోపణలపైన బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకసారిగా బగ్గమన్నారు. ఒంగోలుకు వచ్చి ఆయన ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి మా కార్యకర్తలను వేధిస్తున్నారు, అలాగే నా పేరును కూడా కుట్రపూరితంగా నా పేరు తన కొడుకు పేరు కూడా ఇద్దరి పేర్లు కూడా కుట్రపూరితంగా ఇరికించేందుకు దామరచల జనార్దన్ తాలూకా సిఐ విజయకృష్ణను ఉపయోగించుకొని ఈ విధంగా ఆయన తన పైన కుట్రలు చేస్తున్నాడని చెప్పి ఆయన ఆరోపణలు చేశారు. దాంతోపాటుగా అవినీతి ఆరోపణలు కూడా చేశారు. ఇసుక, మద్యం, అలాగే ఈ రేషన్ బియ్యంలో కూడా వీళ్ళ లక్షల రూపాయలు అయిన దామచల జనార్దన్ దండుకుంటున్నాడని చెప్పి ప్రధానంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలో కౌంటర్గా కూడా దామచల జనార్దన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈయనేం సచ్చీలుడు కాదు, గతంలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఈయన చాలా అవినీతి కార్యక్రమాలు చేశారు, అవన్నీ కూడా బయట తీస్తాం, ఈయన కనుక జనసేనలో కనుక చేరకుండా ఉంటే అబ్బా కొడుకులు ఇద్దరిని కూడా లోపలేసేవాడిని అని చెప్పి ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్ళీ మరుసటి రోజు ఉదయం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నువ్వెవరైనా నన్ను అరెస్ట్ చేయించడానికి, అసలు నీకు దమ్ముంటే తేల్చుకుందాం, ఇద్దరం ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం, ఒక పార్టీ వద్దు, అందరం ఒప్పించుకొని మనం ఇద్దరు ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం, 30,000 ఓట్ల మెజార్టీతో తాను కనుక గెలవకపోతే పూర్తిగా తన కుటుంబంతో సహా రాజకీయాలు మానుకుంటారని చెప్పి ఆయన సవాల్ విసిన పరిస్థితి. మరోవైపున కాణిపాకం వెళ్ళి కూడా ఈ అవినీతి ఆరోపణలపైన ఇద్దరం ప్రమాణం చేద్దామని చెప్పి కూడా ఇద్దరు ప్రతి సవాళ్లు విసురుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉలికిపడినటువంటి కూటమి పెద్దలు ఇటు టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు అలాగే పల్ల శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా దామచల్ల జనార్దన్తో మాట్లాడి మీరు సమన్వయం పాటించండి, కూటమిలో ఉన్నాం, మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకరిపైన ఆరోపణలు చేసి రచ్చకెక్కితే అది పార్టీకి నష్టం కలిగిస్తుందని చెప్పి ఆయనకు కూడా హెచ్చరికలు చేసిన పరిస్థితి. మరోవైపున టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసి మీరు తొందరపడవద్దు, ఏమైనా ఉంటే అధిష్టానానికి దృష్టికి తీసుకురండి, ఏమైనా సమస్యలు ఉంటే దాని వాటికి ఎలా పరిష్కరించాలో అధినేత చూసుకుంటారు, మీరు మాత్రం ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మరి ఒకరిపై ఆరోపణలు చేసుకుంటే రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో మీరు చేసుకున్న ఆరోపణలు పార్టీ పైన ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పి ఆయనకు కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు తాత్కాలికంగా సైలెంట్ అయినా కానీ వీళ్ళిద్దరి మధ్య పాత పగలు పాత కక్షలు ఇంకా నివురుగప్పిన నిప్పులాగానే ఉన్నాయి. మరో వ్యవహారంలో మరో సందర్భంలో మళ్ళీ వీళ్ళిద్దరూ ఇదే విధంగా ఆరోపణలు ప్రత్యారోపణలు దిగితే ఏం చేయాలని దానిపైన కూడా అధిష్టానం ఒక కసరత్తు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.